హలో మావ, ఇవాళే మన శనివారం, ఇవాళ మనకి సరిపోదా శనివారం నుంచి కొత్త టీజర్ వచ్చింది. అండ్ ఆ టీజర్ స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ ఎస్జే సూర్య గారి బర్త్డే అనమాట. సో ఆయన పేరు మీద హ్యాపీ బర్త్డే టీజర్ వచ్చింది. అండ్ సారీ, ఇట్స్ నాట్ టీజర్, ఇట్స్ నాట్ ఎ టీజర్. ఓకే, సో నాని గారి సరిపోదా శనివారం టీజర్ ఈ రోజు చూసి మనం ఎలా ఉంది ఏంటి అనేది అనాలిసిస్ చేద్దాం. లెట్స్ నైస్, చాలా బాగుంది. నైస్. సో దట్ ఈస్ ద టీజర్. సో ఫస్ట్లీ టీజర్ లో మనకు అట్రాక్ట్ చేసిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం ప్రీవియస్ మూవీస్ కి మాట్లాడుకుంటున్నట్టు టీజర్ కట్స్ అనేటివి చాలా మందికి మ్యానిపులేట్ చేస్తే మూవీస్ గురించి అని చెప్పేసి. బట్ ఈ టీజర్ లో ఎస్ఎస్ సూర్య గారి కట్స్ చాలా అంటే అంత అబ్రప్ట్ గా లేవు. అంటే లైక్ మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేంత అబ్రప్ట్ గా లేవు. ఆ టీజర్ కి తగ్గట్టు ఎలా ఉండాలో అలాగే కరెక్ట్ గా ఉన్నాయనేమో అనిపించింది. అండ్ సెకండ్ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఇస్ మ్యూజిక్. కొట్టాడు భయ్యా, పిచ్చ కొట్టాడు అసలు. నాకు చాలా క్యారెక్టర్స్ నేమ్ లైక్ యాక్టర్స్ నేమ్స్ వచ్చేటప్పుడు టైటిల్ ట్రాక్ లాగా భలే వచ్చింది మ్యూజిక్. నాకు ఇది కింగ్ ఆఫ్ కొత్త మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయినప్పుడు నేను ఫస్ట్ టైం విన్నప్పుడు ఏంటి కొత్తగా ఉందని చెప్పేసి మూవీ చూసా. మూవీలో బీజియం క్రేజీ ఉంటది. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ సరిపోతా శనివారం కొడుతున్నప్పుడు కొంచెం ఎగ్జైట్ అయ్యాను. లైక్ ఏంటంటే ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఏంటి మన జైలర్ బీజియం కాపీ కొట్టినట్టు అనిపించింది అనుకున్నా. కొట్టాడు, ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ ఇచ్చాడు, హైప్ లేసింది. ఇది పీక్స్. ఒక వర్డ్ చెప్పాలంటే లైక్ ఏంటంటే న్యూ ఫైర్ ఆఫ్ సోషల్ మీడియా. దిస్ బీజియం విల్ బి ద న్యూ ఫైర్ ఆఫ్ సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ సెట్ అవుతుంది. అండ్ ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు టోటల్ టిఎఫ్ఐ మొత్తం బీజిఎం పైన పడతారు చూడు. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఈ బీజిఎం తోని వాళ్ళు ఎడిట్స్ వస్తారు. సో టెక్నికల్లీ దిస్ ఎడిటింగ్ ఈజ్ గుడ్, బీజిఎం ఇస్ టాప్ నాచ్. అండ్ సినిమాటోగ్రఫీ చెప్పాల్సిన పనులు చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫర్ ఇస్ మురళీ, హూ ఇస్ ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ కబాలి మూవీ. కానీ అసలు జానర్ షిఫ్ట్ ఏం కొట్టాడు భయ్య ఆత్రేయ భయ్య అసలు. అండ్ ఆల్సో విజువల్ చూపించేటప్పుడు లైక్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఒక డోర్ తర్వాత హాఫ్ ఫేస్డ్ లైక్ ఆ క్యారెక్టర్ ని డిఫైన్ చేస్తున్నట్టు ఒక షార్ట్ లాగా అనిపించింది. He was succeeded in that point. And technically movie teaser is looking very brilliant. లైటింగ్ గానీ, ఎడిటింగ్ గానీ, అండ్ స్మోక్ ఎఫెక్ట్ లాస్ట్ లో బీజియం పడుతున్నప్పుడు దవాబడిన సన్నమే అని చెప్పేసి వస్తుంది. 3 cuts లాగా వస్తుంది జూమింగ్. ఎక్కి పారదొబ్బింది అసలు. బీజియం నోట్లో తిరుగుతుంది నాకైతే. సో అండ్ ఆల్సో ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడు చాలా టీజర్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ద క్వాలిటీ ఆఫ్ ప్రెజెంటేషన్ అండ్ ఆల్సో ఒక లైక్ అక్కడ ఒక ఇది కన్వే అవ్వాలి ఆడియన్స్ కి. ది ఆడియన్స్ మస్ట్ ఫీల్ దిస్ అనే ఒక కాన్సెప్ట్ తో డిజైన్ చేస్తారు కదా. సో అది ఇట్ వాస్ నాకు ఆ ఫీల్ వచ్చింది. ఇట్ వాస్ లైక్ ఆ పాయింట్ వాళ్ళు జస్టిఫై చేసుకున్నారు వాళ్ళ సైడ్ నుంచి. యా ట్రూ. అండ్ ఆల్సో ద థింగ్ ఈజ్ లైక్ వివేక్ ఆత్రేయ మూవీస్ లో ప్రమోషనల్ కంటెంట్ అనేది చాలా యూనిక్ గా ఉంటది. ఆయన జానర్ షిఫ్ట్ ఈ మూవీకి చాలా ప్లస్ అవుతుంది అనిపిస్తుంది. లైక్ హీఈస్ మేకింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ బట్ విత్ అన్ ఈజ్ అండ్ విత్ హిస్ విజన్. అండ్ లాట్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. ఎందుకంటే ఓన్లీ ఇంకా 1 month ఉంది మూవీ కోసం. August 29 మూవీ రిలీజ్ ఉంది. సో హౌ ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్? ఫస్ట్ వచ్చేసి మొన్న ప్రియాంక మోహన్ది సాంగ్ ఉల్లాసం సాంగ్. సో దాంట్లో యాజ్ లైక్ కానిస్టేబుల్ లాగా లైక్ లైక్ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ లాగా చూపించచ్చు. కానీ లైక్ కానిస్టేబుల్, ఫీమేల్ కానిస్టేబుల్, దట్ టు విత్ ద హోమ్లీ లుక్, తను ఎలా ఇక్కడ I am very much interested about that character, how the Mohan's character as delivered in the dialogue.
శ్రీకృష్ణుడితో సత్యభామ. సో Hmm. అలాంటి ఇంపార్టెంట్ రోల్ ఉన్న క్యారెక్టర్ ని ఇలా కంపేర్ చేసి చూపించారంటే, సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ హౌ దట్ ప్లాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద మూవీ. అండ్ యాజ్ యూజువల్ ఎస్ జే సూర్య నాకు ఆయన ఈ మానాడు సినిమా ఉంటుంది కదా, అవును, చచ్చాడు రిపీట్ చచ్చాడు. సో ఆ రేంజ్ కామెడీ ఒకటి వస్తే మాత్రం ఈ సినిమాలో క్రేజీ ఉంటది ఖచ్చితంగా. ఆల్రెడీ ఎస్ జే సూర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన, తమిళ్లో మానాడు ఎలా అయితే ఉంటుందో తెలుగులో సరిపోయిన శనివారం విల్ బి దాట్ హ్యూజ్ హిట్. అంత బాగుంటది కాన్సెప్ట్. నేను అందుకే ఆ సినిమాని తెలుగులో అదే పనిగా పట్టుపట్టి ఆ సినిమాని తమిళ్లో నేను ప్రమోట్ చేస్తున్నాను చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పారు. డ్యూడ్ ఆయన ఆ మాట అన్న తర్వాత అయిపోయింది ఇంకా అబ్సల్యూట్ సినిమా టెంప్లెట్. ఈవెన్ బ్రోచే లైక్ స్క్రీన్ ప్లే కూడా యూ నెవర్ గెట్ ద డౌట్ దట్ ఇక్కడ ఇంకో ప్లాట్ జరుగుతుంది, ఇక్కడ ఇంకో ప్లాట్ జరుగుతుంది, అండ్ వెనకాల ఒక ఫ్యామిలీ వాళ్ళ నాన్న సైడ్ నుంచి ఒక ఎమోషనల్ చిన్న చిన్న ట్విస్ట్ కూడా యా. సో అది మల్టీ లేయర్డ్ ఉంటుంది. ఇట్ వాస్ వెల్ ఎగ్జిక్యూటెడ్, అది చాలా బాగుంటుంది. సో విత్ అదే ఇంపాక్ట్ ఈ స్టోరీలో నేను చెప్పే కదా, ఆ ప్లాట్ సత్యభామ ప్లాట్ కనుక వర్కౌట్ అయితే మాత్రం తెలుగు మూవీలో ఒక కొత్త యాంగిల్ చూడొచ్చు అనే ఒక ఫీలింగ్ నాకు. డెఫినెట్లీ నా హైప్ మాత్రం ఈ మూవీ గురించి అయితే లైక్ దిస్ విల్ బి ద మూవీ ఆఫ్ ది ఇయర్. అంటే లైక్ ఆ బీజిఎం పరంగా, ఎడిటింగ్ పరంగా, టెక్నికాలిటీస్ పరంగా ఒక 600 crores బడ్జెట్ మూవీ పక్కన ఉంచితే ఇది ఒక జస్ట్ 50-60 crore మూవీ బడ్జెట్ పరంగా. 40-60 crore బడ్జెట్ మూవీ. ఆ బడ్జెట్ లో ఈ రేంజ్ అవుట్పుట్ అండ్ బీజిఎంస్ తోని ఇది కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 crore ఆర్ 150 crore కొట్టింది అనుకో, నాని విల్ బి ద నెక్స్ట్ హీరో, విల్ బి గోయింగ్ ఇన్ టు Tier 1. లైక్ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ దేవదాస్ తర్వాత నుంచి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూడు, జెర్సీ, గ్యాంగ్ లీడర్, వి అన్ని డిఫరెంట్ జానర్స్, ఈస్ ట్రైయింగ్ డిఫరెంట్ జానర్స్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇది మా ఒపీనియన్ సరిపోదా శనివారం గురించి, అండ్ నాట్ ఎ టీజర్, ఇట్స్ నాట్ ఎ టీజర్. ఆ టీజర్ గురించి మా ఒపీనియన్, అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ ని కొట్టండి. దేర్ సి అయ్యాన్ని